టెట్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి లాజికల్ వీడియో ఏంటిదంటే సైలెంట్ లెటర్స్. అంటే టెట్ ఎగ్జామ్లో సైలెంట్ లెటర్స్ని ఈజీగా ఎలా గుర్తించాలి. సో 1 by 1 డిస్కషన్ చేసుకుందాం. లాజిక్స్ ఫస్ట్ నేర్చుకుందాము, తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ లాజిక్ వచ్చేసి ఎం తర్వాత బి ఉంటే బి సైలెంట్ లెటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి ఎం తర్వాత బి ఉంది. సో ఇక్కడ బి అనేటువంటిది ఏమవుతుంది, సైలెంట్ లెటర్ అవుతుంది. సో క్లైమ్ అనాలి, క్లైంబ్ అనకూడదు, రైట్. సో ఎం తర్వాత బి ఉంటే బిని మనము ఉచ్చరించకూడదు, అంటే పలకకూడదు. సో ఆ విధంగా ఇది ఫస్ట్ది. వాటి మీద మనం బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము, గమనించండి. దాని తర్వాత సెకండ్ రూల్, ఎం లేదా ఎన్కి ముందు జీ ఉంటే జీని మనము పలకకూడదు, సైలెంట్ లెటర్ అవుతుంది. మళ్ళొకసారి, ఎం లేదా ఎన్కి ముందు జీ ఉంటే ఓకే, జీని మనం పలకకూడదు. సో ఇక్కడ గమనించండి కంపైన్. సో ఇందులో మనము పలకంది ఏంటిది, ఇక్కడ లాస్ట్కి ఎన్ ఉంది. ఎం కానీ ఎన్ కానీ ముందు జీ ఉంటే జీని పలకకూడదు. సో ఇక్కడ జీ సైలెంట్ లెటర్ అవుతుంది. రెండో రూల్ తెలుసుకున్నాం. మూడో రూల్, ఒక పదంలో జీహెచ్ చివరన వస్తే జీహెచ్ను పలకకూడదు. ఒకవేళ కొన్నిసార్లు జీహెచ్ తర్వాత టీ కూడా వస్తుంది. సో అప్పుడు కూడా జీహెచ్ను పలకకూడదు. అది ఎలా అంటే ఇక్కడ గమనించండి, దో ఇందులో జీహెచ్ను మనం పలకలే. సో జీహెచ్ సైలెంట్ లెటర్. కాట్ ఇక్కడ కూడా గమనించండి, టీ లాస్ట్కి వచ్చింది అయినా జీహెచ్ని పలకలే. సో ఇక్కడ సైలెంట్ లెటర్ ఏంటిది, జీహెచ్. కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రాక్టీస్ బిట్స్ చేసేటప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. సో ఒకసారి మళ్ళీ ఈ 3 రూళ్ళను చూద్దాం. ఎం తర్వాత బి ఉంటే బిని పలకకూడదు, అది మొదటిది. గమనించిన ఆల్రెడీ. క్లైంబ్, ఎం తర్వాత బి ఉంది, బి పలకలే. ఎం ఎన్కి ముందు జీ ఉంటే, ఎం లేదా ఎన్కి ముందు జీ ఉంటే జీని పలకకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపెయిన్. సో ఇందులో జీ పలకలేదు మనం. అదేవిధంగా ఒక పదంలో జీహెచ్ కనుక చివరన వస్తే వాటిని మనం పలకకూడదు. కొన్నిసార్లు జీహెచ్ తర్వాత టీ కూడా వస్తుంది, కానీ మనం జీహెచ్నే పలకకూడదు. అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి, కొన్ని పదాలలో హెచ్ ఉంటుంది. సో ఆ హెచ్ను మనం పలకకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, ఆనర్ అనాలి, హానర్ అనకూడదు. ఆనర్, హెచ్ సైలెంట్. నెక్స్ట్ ఇంకా మనం ఎప్పుడు నేర్చుకోబోయేటువంటిది, అంటే ప్రతిసారి మనకు ఎదురయ్యేటువంటిది, ఒక పదంలో కేఎన్ రెండు గనక కలిసి వచ్చినట్లయితే ఇక్కడ మనం కేని పలకకూడదు, కే సైలెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కేఎన్ తోటి స్టార్ట్ అయింది. సో ఇక్కడ కే సైలెంట్, అప్పుడు నో అవుతుంది, నవ్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ గమనించండి, ఒక పదములో ఎల్ తర్వాత డి కానీ కే కానీ ఎం కానీ ఎఫ్ కానీ ఎన్ కానీ వస్తే అప్పుడు ఎల్ను మనం పలకకూడదు. ఒక పదములో ఎల్ తర్వాత, ఎల్ రాసిన తర్వాత ఈ ఏవైతే ఉన్నాయో డికేఎంఎఫ్ఎన్ కనుక వస్తే అప్పుడు ఎల్ను పలకకూడదు. ఇది గమనించండి. షుడ్ అనాలి తప్ప షుల్డ్ అనొద్దు. సో ఇక్కడ ఎల్ సైలెంట్. ఒక పదంలో పి తరువాత ఎస్ కానీ టీ కానీ ఉన్నట్లయితే, ఓకే, ఒక పదంలో పి తర్వాత ఎస్ కానీ టీ కానీ ఉంటే పీని మనం ఉచ్చరించకూడదు. గమనించండి, పి ఉంది ఇక్కడ, తర్వాత ఎస్ ఉంది. సైకాలజీ అంటాం, ఫిజికాలజీ అనము. సో ఇది రూల్. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాము. ఈ టేబుల్లో నేను అన్ని సైలెంట్ లెటర్స్కు సంబంధించి దాదాపుగా కవర్ చేయడం జరిగింది కాబట్టి మీకు బిట్ మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో ఇక్కడ గమనించండి, విచ్ లెటర్ ఈజ్ సైలెంట్ ఇన్ ద వర్డ్. కింద ఇచ్చినటువంటి లెటర్లో అంటే బాంబ్లో సైలెంట్ లెటర్ ఏది అన్నాడు. సో ఇక్కడ మన రూల్ ఏంటిది, ఎమ్ తర్వాత ఇక్కడ గమనించండి ఈ రూల్, ఫస్ట్ రూల్, ఎమ్ తర్వాత కనుక బి ఉంటే బి అనేటువంటిది పలకదు. సో సైలెంట్ లెటర్ ఏమవుతుంది, బి అవుతుంది. ఆప్షన్ చూద్దాం, బి ఓ ఎం నన్. సో ఇక్కడ ఆప్షన్
కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే ఏ, అంటే బి అనేటువంటిది పలకదు. ఎప్పుడు ఎమ్ తర్వాత గనక బి వస్తే బి పలకదు, ఎమ్ తర్వాత బి వస్తే. సో ఇక్కడ బాంబ్ ఉంది, సో బాంబ్ అనొద్దు, బాంబ్. రైట్. నెక్స్ట్, విచ్ వర్డ్ హ్యాస్ ఏ సైలెంట్ బి? కింద ఇచ్చినటువంటి వాళ్ళు సైలెంట్ బి ఎక్కడుంది అన్ని చదువుదాం. బాంబూ, లింబ్, బాల్, బేబీ. సో ఇక్కడ గమనించండి, మన రూల్ ఉంది కదా, ఎమ్ తర్వాత ఏముండొద్దు, బి ఉండొద్దు. ఎమ్ తర్వాత బి ఉంటే బి పలకదు. అది ఎక్కడుంది గమనించండి, ఇది. సో ఇక్కడ ఆప్షన్ ఏంటిది, బి ఆన్సర్ అవుతుంది. రైట్, ఇది. నెక్స్ట్, బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు వాటి మీద పూర్తి అవగాహన వస్తుంది. నెక్స్ట్, విచ్ లెటర్ ఈజ్ సైలెంట్ ఇన్ ద వర్డ్ క్లైంబ్? క్లైంబ్ అనేటువంటి పదంలో సైలెంట్ లెటర్ ఏది? ఇందులో మనకి ఇది ఏ రూలు, ఎమ్ బి రూలు. ఎమ్ ఉండి పక్కన బి ఉంటే ఇది పలకదు. సో ఇందులో ఆన్సర్ ఏమవుతుందంటే సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది రూల్. నెక్స్ట్ బిట్ చూద్దాము. విచ్ వర్డ్ డస్ నాట్ హ్యావ్ ఎ సైలెంట్ బి? కింద ఇచ్చినటువంటి వాటిలలో సైలెంట్ బి లేనిది ఏది అంటున్నాడు, ఒకసారి చూద్దాం. కోంబ్ మనకు రూల్ ప్రకారం ఉంది, ఇందులో సైలెంట్ ఉంది, బి సైలెంట్. నెక్స్ట్, థంబ్, ఇందులో ఎం తర్వాత బి ఉంది, సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. రైట్, సైలెంట్ కానిది ఏది అన్నాడు, డమ్, ఇది కూడా సేమ్ రూల్, సో ఇది కూడా కాదు. సో ఆన్సర్ వచ్చేసి బబుల్ అవుతుంది. ఇక్కడ అన్ని బీలు పలుకుతున్నాయి, సో ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్ కావు, ఇది ఆన్సర్ అవుతుంది. రైట్, ఇక్కడ దాకా మనం ఇప్పుడు దాకా ఎం తర్వాత బి వస్తే బి పలకదు అనేటువంటి రూల్ మీద మనం ప్రాక్టీస్ బిట్స్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము, గమనించండి. నెక్స్ట్ది, విచ్ లెటర్ ఈజ్ సైలెంట్ ఇన్ సైన్? సో ఇందులో సైలెంట్ లెటర్ ఏది అంటున్నాడు. రైట్, సైలెంట్ లెటర్ ఏది? సో ఇక్కడ రూల్ గమనించండి, జీనా, ఎస్నా, ఎన్నా, ఐనా. సో ఇక్కడ సైలెంట్ లెటర్ ఏది అంటే ఇది అవుతుంది, జీ అవుతుంది. ఎందుకంటే మన రూల్ ఏంటిది, ఎన్కు ముందు ఎమ్కు కానీ ఎన్కు కానీ, ఇది చూడండి సెకండ్ది, ఎమ్కు కానీ ఎన్కు కానీ ముందు జీ ఉంటే అది సైలెంట్ అవుతుంది. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏముంది, ఎన్కు ముందు ఏముంది, జీ ఉంది. గమనించండి, ఎమ్కు కానీ లేదా ఎన్కు కానీ ముందు జీ ఉంటే జీ సైలెంట్ అవుతుంది, ఇది మన రూల్. రైట్, దాని ప్రకారం ఇంకొన్ని చూద్దాము. రైట్, విచ్ వర్డ్ హ్యాస్ సైలెంట్ జీ? కింద ఇచ్చినటువంటి వాటిలలో సైలెంట్ జీ ఏది అంటున్నాడు. ఎం, ఎన్ దానికంటే ముందు జీ ఉందా లేదా చూసుకోవాలి. గ్రేట్ ఆ రూల్ ప్రకారం ఉందా, లేదు. గిఫ్ట్ ఆ రూల్ ప్రకారం ఉందా, లేదు. గేమ్ ఆ రూల్ ప్రకారం ఉందా, లేదు. ఇక్కడ గమనించండి, రెయిన్, REIGN. సో మన రూల్ ఏంటిది, ఎమ్ కానీ ఎన్ కానీ ముందు జీ ఉండొద్దు. సో ఇక్కడ ఏముంది, ఎన్ ఉంది, ఎన్ కంటే ముందు ఏముంది, జీ, అంటే ఇది సైలెంట్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఇది. నెక్స్ట్, మళ్ళీ అదే రూల్ మీద బిట్. రైట్, విచ్ వర్డ్ హ్యాస్ ఏ సైలెంట్ జీ? కింద ఇచ్చినటువంటి వాటిలలో సైలెంట్ జీ ఏది అంటున్నాడు. నో, గో, గ్రీన్, గోల్డ్. సో ఇక్కడ గమనించండి, ఇది ఇక్కడ జీ పలకదు, ఎందుకంటే ముందు ఎన్ ఉంది, జీ తర్వాత ఎన్ ఉంది, ఎన్కు ముందు జీ ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇది అవుతుంది. రైట్, ఎమ్ ముందు కానీ ఎన్ ముందు కానీ రైట్ జీ ఉంటే అది పలకదు, ఇది రూల్. రైట్, నెక్స్ట్, విచ్ లెటర్ ఈజ్ సైలెంట్ ఇన్ త్రో? త్రోలో ఇందులో సైలెంట్ లెటర్ ఏది అన్నాడు. సో ఇంతకుముందు మనం రూల్ నేర్చుకున్నాం కదా, జీహెచ్ గనక ఏదైనా ఓడుకు ఎండ్ ఉంటే అది పలకదు అని. రైట్, సో పక్కన టీ ఉన్నా ఇదే పలకదు. సో గమనించండి, సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఇందులో సైలెంట్ లెటర్ ఏదంటే జీహెచ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ వర్డ్ హ్యాస్ ఏ సైలెంట్ జీహెచ్? సో ఇందులో చూద్దాం, నైట్, ఘోస్ట్, ఘీ, ఘాట్.
సో ఇందులో ఏది ఆన్సర్ అంటే ఇది రైట్. లాస్ట్కు జిహెచ్ ఉంటే పక్కన టీ ఉన్నా కూడా జిహెచ్ ఈ రెండు కూడా సైలెంట్ అయిపోతాయి. నెక్స్ట్ 10th బిట్ డిస్కషన్ చేసే ముందు టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సిలబస్ పేపర్కి అనుగుణంగా ప్రతి టాపిక్ మీద మీకు గ్రామర్ రూల్స్ తోటి సంబంధం లేకుండా గ్రామర్ బుక్ చదవకుండా టెట్ ఎగ్జామ్లో మీరు మంచిగా ఎగ్జామ్ రాసే విధంగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి బిట్ మిస్ అవ్వకుండా గ్రామర్ రూల్స్ తోటి సంబంధమే లేదు ఆన్సర్ చేసే విధంగా ఇంకా సులువుగా నేను లాజిక్స్ చెప్పడం జరిగింది. ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోను లైక్ చేయగలరు. మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి నాట్ ఓన్లీ టెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ప్లీజ్ షేర్ మై వీడియోస్. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూద్దాం. విచ్ వర్డ్ హ్యాస్ ఏ సైలెంట్ జిహెచ్? కింద ఇచ్చిన వాటిలలో సైలెంట్ జిహెచ్ ఇది త్రో, సో ఇందులో ఉంది. ఘాస్లీ ఇందులో లేదు. ఘోస్ట్ ఇది కాదు. ఘానా ఇది కాదు. సో ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ విచ్ లెటర్ ఈజ్ సైలెంట్ ఇన్ ఆర్? సో ఆల్రెడీ మనం రూల్ నేర్చుకున్నాం. కొన్ని పదాలలో హెచ్ అనేటువంటిది సైలెంట్ అవుతుందని నేర్చుకున్నాం. సో దాని ప్రకారం హెచ్ సైలెంట్ అయినప్పుడు దాని తర్వాత ఉన్న దగ్గర నుంచి ఇక్కడ నుంచి మనం చదవాలి. సో ఇదేమవుతుంది? ఆర్, రైట్? ఆర్ అవుతుంది. ఒకసారి గమనించండి. సో అక్కడ సైలెంట్ లెటర్ ఏది అవుతుందంటే హెచ్. సో మనం ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం కదా రూల్. సో హెచ్ అనేటువంటిది సైలెంట్ అవుతుంది. ఇక్కడ గమనించండి, ఇది మనం ఇప్పుడు చేసేటువంటి రూల్. కొన్ని పదాలలో హెచ్ అనేటువంటిది సైలెంట్ అవుతుంది, దాన్ని ఉచ్చరించకూడదు. రైట్, ఇక గమనించండి, ఉచ్చరించకూడదు. నెక్స్ట్ విచ్ వర్డ్ హ్యాస్ ఎ సైలెంట్ హెచ్? కింద ఇచ్చినటువంటి వాటిలలో సైలెంట్ హెచ్ ఉంది. హౌస్, ఆనెస్ట్, హ్యాపీ, హార్ట్స్. సో ఇక్కడ హెచ్ అనేటువంటిది ఈ బిట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ విచ్ వర్డ్ హ్యాస్ ఎ సైలెంట్ హెచ్? ఇది ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేస్తూ వచ్చినాం కదా. దాదాపు హెచ్ తర్వాత ఓ ఉంటే గమనించండి. ఓకే, ఇక్కడ హెచ్ అనేటువంటిది సైలెంట్ అవుతుంది. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక రూల్లోకి వచ్చాం. విచ్ లెటర్ ఈజ్ సైలెంట్ ఇన్ నైఫ్? నైఫ్లో సైలెంట్ ఏది? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎన్, కే మరియు ఎన్ గనక ఏదైనా లెటర్లో స్టార్టింగ్లో ఉంటే సో అక్కడ కే సైలెంట్ అవుతుందని నేర్చుకున్నాం. సో నైఫ్లో సైలెంట్ ఏమవుతుంది మరి? కే. సో గమనించండి, కే ఎన్ ఐ ఈ. సో ఇక్కడ సైలెంట్ వచ్చేసి ఏమవుతుంది? ఇది అవుతుంది. సో ఆన్సర్ ఏ. నెక్స్ట్ విచ్ వర్డ్ హ్యాస్ ఏ సైలెంట్ కే? కింద ఇచ్చినటువంటి వాటిలలో సైలెంట్ కే ఎక్కడుంది అంటున్నాడు. గమనించండి, కింగ్, కీప్, నో, కైండ్. సో విచ్ ఈజ్ సైలెంట్ కే? సో గమనించండి, అంటే మనకి ఏముండాలి? ఎన్ ఉండాలి, ముందు కే ఉండాలి, అప్పుడు కే సైలెంట్ అవుతుంది. ఇందులో ఉందా? లేదు. ఇందులో ఉందా? లేదు. ఇందులో ఉందా? ఉంది. థర్డ్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో లేదు. సో ఇది కూడా కాదు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ వర్డ్ డస్ నాట్ హ్యావ్ ఏ సైలెంట్ కే? కింద ఇచ్చినటువంటి వాటిలలో సైలెంట్ కే లేని వర్డ్ ఏది? ఇది రూల్ ప్రకారం ఉంది, ఇది సైలెంటే. ఇది ఎన్కు ముందు కే ఉంది, ఇది కరెక్ట్ వర్డే, సైలెంట్ లెటర్ ఉంది. కైట్ ఉంది, నోట్ ఉంది. సో ఇది కూడా ఎన్, కే తర్వాత ఎన్ ఉంది కాబట్టి ఇందులో కే సైలెంట్, ఇందులో కే సైలెంట్, ఇందులో కే సైలెంట్. కైట్లో మాత్రం కే సైలెంట్ కాదు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ లెటర్ ఈజ్ సైలెంట్ ఇన్ వాక్? వాక్లో సైలెంట్ లెటర్ ఏది అంటున్నాడు. WLAK. గమనించండి. సో ఇక్కడ మనకు రూల్ ఏంటిది అంటే అది గమనించుదాం. ఓకే, ఇందులో వచ్చేసి గమనించండి, ఏదైనా పదములో ఎల్ తరువాత డి కానీ కే కానీ DMFN వీటిలలో DKMFN వీటిలలో వీటికంటే ముందు గనక ఎల్ ఉంటే అగో ఇక్కడ గమనించండి, WALK ఉంది.
ఇందులో DKMFN ఉండి వాటి ముందు ఎల్ ఉంటే అక్కడ గమనించండి ఎల్ అనేటువంటిది సైలెంట్ అవుతుంది. ఇక్కడ ఏముంది, ఎల్ కంటే ఎల్ తర్వాత కే ఉంది, సో ఇక్కడ కే ఉంది అంటే ఇక్కడ ఎల్ అనేటువంటిది సైలెంట్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, బి. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎల్ తర్వాత ఇలా గుర్తుపెట్టుకోండి, ఎల్ తర్వాత DKMFN గనక ఉంటే ఎల్ అనేటువంటిది సైలెంట్ లెటర్. నెక్స్ట్, విచ్ వర్డ్ హ్యాస్ ఏ సైలెంట్ ఎల్? కింద ఇచ్చినటువంటి వాటిల్లో సైలెంట్ ఎల్ ఏది? రైట్, కామ్, ల్యాంప్, లాంగ్, లీఫ్. సో ఫస్ట్ది గమనించండి, ఎం కంటే ముందు ఏముంది, ఎల్ ఉన్నది. సో ఇక్కడ ఎం ఉందా, ఉంది అంటే దానికంటే ముందు ఎల్ ఉంటే అది సైలెంట్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్, కింద ఇచ్చినటువంటి వాళ్ళు సైలెంట్ ఏది అంటున్నాడు. రైట్, టాక్, లుక్, లైక్, లైన్. సో ఆల్రెడీ మనకు రూల్ ఉంది కదా, కే కంటే ముందు ఎల్ ఉంటే అది సైలెంట్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఆన్సర్ అవుతుంది, టాక్ అనేటువంటిది. నెక్స్ట్, విచ్ వర్డ్ హ్యాస్ సైలెంట్ ఎల్? కింద ఇచ్చినటువంటి వాటిలో సైలెంట్ ఎల్ ఏది అంటున్నాడు. షుడ్, షెల్, స్మాల్, స్మైల్. సో ఆన్సర్ ఏమవుతుంది, మనకు ఆల్రెడీ ఈ రూల్ ఉంది కదా, డి. ఇక్కడ గమనించండి, డి కంటే ముందు ఎల్ ఉంటే అది సైలెంట్ అవుతుంది. సో ఇది ఆన్సర్. రైట్, అందుకే మనం షుడ్ అని అనం, షుడ్ అంటాము ఎల్ను వదిలేసి. నెక్స్ట్, విచ్ లెటర్ ఈజ్ సైలెంట్ ఇన్ ఆటమ్? ఆటంలో సైలెంట్ ఏది? గమనించండి, ఇది లాస్ట్ రోలో. సో ఇక్కడ ఎమ్ తర్వాత ఎన్ ఉంటే ఎన్ పలకదు, గమనించండి. రైట్, ఎమ్ తర్వాత ఎన్ ఉంటే ఎం పలకదు. అది అన్ని సందర్భాల్లో కాదు, మోస్ట్లీ అలా ఈ రూల్ ఓకే, కాకపోతే కొన్ని సందర్భాల్లో మాత్రమే. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎం తర్వాత ఎన్ పలకదు కాబట్టి ఎన్ ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్, which word has silent n? So same formula, name, column, near, known. సో ఇక్కడ గమనించండి, ఎమ్ తర్వాత ఎన్ ఉంది. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, సో మనం ఏదైనా గ్రామర్ టాపిక్ను లాజికల్గా నేర్చుకుంటే ఇంత ఈజీ ఉంటుంది. సో ఈ టేబుల్ని కనుక మీరు రాసి పెట్టుకుంటే సైలెంట్ లెటర్స్కు సంబంధించి బిట్ రాంగ్ అవ్వడానికి అస్సలకే అవకాశము లేదు. నెక్స్ట్, ఆటమ్. నెక్స్ట్ వన్ ఈజ్, గమనించండి, ఎన్ ఎందులో సైలెంట్ ఉంది అంటున్నాడు. సో సింపుల్గా గమనించండి, ఇదే ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఎం తర్వాత ఎన్ ఉంది. ఇక్కడ గమనించండి, ఎన్ ఎందులో సైలెంట్ అంటే ఇదే, ఎందుకంటే ఎం తర్వాత ఎన్ ఉంది. అలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో నెక్స్ట్, ఇది విచ్ లెటర్ ఈజ్ సైలెంట్ ఇన్, గమనించండి ఈ వర్డ్లో. సో ఎస్ కానీ టీ కానీ వీటి ముందు పీ కనుక వచ్చినట్లయితే అక్కడ పీ సైలెంట్ అవుతుంది. సో సైకాలజీ, ఇందులో పీ సైలెంట్. సో ఆన్సర్ ఏ. ఇక్కడ కూడా సేమ్, పీ, విచ్ వర్డ్ హ్యాస్ సైలెంట్ పీ? సో ఇక్కడ సైకాలజీ ఉంది, పీ. నెక్స్ట్, విచ్ వర్డ్ హ్యాస్ సైలెంట్ పీ? సైలెంట్ పీ ఎక్కడుంది? ఎస్ కానీ టీ కానీ ముందు పీ ఉండొద్దు. ఎస్ లేదా టీ ఉండి పదం స్టార్ట్ అయ్యి వాటి ముందు పీ ఉంటే, సో ఇక్కడ ఇదే స్టార్ట్ అయింది. నెక్స్ట్, సో ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే నేను కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ లింకును, అక్కడ నుంచి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు పీడిఎఫ్ను పొందవచ్చు. రైట్, నెక్స్ట్ చూడండి, విచ్ వర్డ్ హ్యాస్ సైలెంట్ పీ? సైలెంట్ పీ అనేటువంటిది ఇందులో ఇచ్చినటువంటి వాటిలలో ఏది అంటున్నాడు. మనకు ఎమ్ కానీ ఎన్ కానీ ఉంది కదా, ఆ రూల్ ప్రకారం ఇది నిమోనియా అంటాం, పినోమినియా అనము. నెక్స్ట్, విచ్ వర్డ్ హ్యాస్ ఏ సైలెంట్ పీ? ఇందులో సైలెంట్ పీ ఏది అంటున్నాడు. గమనించండి, ఇది, ఎందుకంటే ఎస్ కంటే ముందు పీ ఉంది. రైట్, నెక్స్ట్, విచ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంటైన్ ఓన్లీ సైలెంట్ లెటర్ వర్డ్స్? సైలెంట్ లెటర్స్ ఉన్నటువంటి వర్డ్ ఏది అంటున్నాడు, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్? గమనించండి, బాంబ్లో బీ సైలెంట్, నైఫ్లో కే సైలెంట్, ఆనెస్ట్లో హెచ్ సైలెంట్. ఆల్రెడీ మనం నేర్చుకున్న రూలే కదా, అంటే ఆన్సర్ ఇది అవుతుంది. మిగతా ఇవేవి కూడా మన రూల్ ప్రకారం లేవు. సో ఏ ఈజ్ ద ఆన్సర్. సో ఇవి ఈ సైలెంట్ లెటర్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూడడమే కాకుండా మీకు డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ చూడండి. అదేవిధంగా ఈ టేబుల్ను రాసుకుంటేనే మీకు ఒక అవగాహన ఉంటుంది, రైట్, గుర్తుపెట్టుకోవడానికి.
సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియోకు కింద కామెంట్లో ఫస్ట్లోనే హైక్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, ఆ హైక్ కూడా చేయగలరు అండ్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.